తమ కస్టమర్లను ఆదుకోవడానికి భారతీ బిల్డర్స్ సిద్ధంగా ఉందన్నారు ఆ సంస్థ మార్కెటింగ్ సీఈఓ పొన్నారి. సునీల్ ఆహుజా దగ్గర తీసుకున్న 49 కోట్ల రూపాయలకు వడ్డీతో సహా 105 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించామన్నారు. దీనికి సంబంధించిన అన్ని ప్రూఫ్లు తన దగ్గర ఉన్నాయన్నారు. అయినా తమ డాక్యుమెంట్లు ఇవ్వకుండా తుపాకీతో బెదిరిస్తున్నాడని తెలిపారు. కస్టమర్లకు సరైన న్యాయం జరగకపోతే ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నారంటున్న భారతీ బిల్డర్స్ మార్కెటింగ్ సీఈఓ పొన్నారితో ఫేస్ టు ఫేస్. అవసరానిమిత్తం ఎవరైతే అప్పుల కోసం వెళ్తారో ఆ అప్పుల కోసం వెళ్ళిన వారి దగ్గర షూరిటీ పర్పస్ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను కానివ్వండి, వారి దగ్గర ఉన్న సంపదను తను షూరిటీ కింద పెట్టుకొని అధిక వడ్డీలను వసూలు చేసుకుంటా అసలుకి వచ్చేసరికి అధిక వడ్డీలతో పాటు అసలు కూడా తీసుకొని ఎవరైతే డాక్యుమెంట్స్ వాళ్ళ ఆస్తుపత్రాలు పెడతారో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్న బాధితులు రోజు రోజుగా బిగ్ టీవీ దగ్గరికి వస్తున్నారు. మనం గత కొన్ని రోజులుగా బిగ్ టీవీ సునీల్ ఆహుజా మీద వేస్తున్న కథనాలకు చాలామంది స్పందించి బాధితులు కూడా మన బిగ్ టీవీ దగ్గరకు వచ్చారు. ఈరోజు కూడా ఒక బాధితుడు సునీల్ ఆహుజా బాధితుడు బిగ్ టీవీ కార్యాలయానికి వచ్చాడు. తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు ఏం చేస్తుంటారు? సునీల్ ఆహుజాను ఏ విధంగా కన్సల్ట్ అయ్యారు? నేను భారతీ బిల్డర్స్ మార్కెటింగ్ సీఈఓగా చేశానండి. మార్కెటింగ్ సీఈఓగా చేసి కొంపల్లిలో, బానూరులో సుమారుగా 700 మంది కస్టమర్లతో ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో డబ్బులు కట్టించాము. డబ్బులు కట్టించిన తర్వాత శివరామకృష్ణ ఎండీగా ఉన్నాడు, దీనికి నాగరాజు గారు చైర్మన్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆహుజా దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకుంటాకి స్టెప్ బై స్టెప్ మొత్తం డేట్లతో సహా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయండి. కొంత ల్యాండ్ పెట్టుకుంటా, కొంపల్లి ల్యాండ్ పెట్టుకుంటా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొత్తం నేను తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను ఆహుజా గారి దగ్గర ఒకరోజు శివరామకృష్ణ గారిని, మీరు ఎంతగా పెట్టారు అసలు ల్యాండ్, కస్టమర్లు వచ్చి రోజు గొడవ చేస్తున్నారు ఆఫీస్ దగ్గర, నేను సమాధానం చెప్పాలి ఎలా అని అడిగితే అప్పుడు ఆయన లెక్కంతా తీసాడండి. లెక్కంతా తీసి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చాడు. వాళ్ళు కొంపల్లి, బానూరులో ఆయన దగ్గర తీసుకున్న అసలు డబ్బులు 49 కోట్లండి. 49 కోట్లకి తిరిగి చెల్లించిన డబ్బు వడ్డీ రూపంలో కానీ అసలు రూపంలో కానీ తిరిగి చెల్లించిన డబ్బు 105 కోట్లు ఆన్ రికార్డు. నా దగ్గర పేపర్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. 105 కోట్ల రూపాయలు తీసుకున్నా కూడా ఆయన ల్యాండ్ వెనక్కి ఇవ్వకుండా ఏమారుస్తూ రోజులు గడుపుతుంటే నేను ఒకరోజు ఆయనకి పర్సనల్గా మెసేజ్ పెట్టానండి. నా దగ్గర ఆ మెసేజ్ కూడా ఉంది. ఆ మెసేజ్ పెట్టినాక ఆయన ఆఫీస్లో కలమన్నాడు. నేను అప్పటి వరకు ఆయనకి తెలియదు. నేను వెళ్ళి, సార్ నేను ఇట్లా సీఈఓని, మార్కెటింగ్ మొత్తం నేనే చేశాను, కస్టమర్కి నేను రెస్పాన్సిబిలిటీ వహించాలి, మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, మాకెవ్వరికి ₹1 కూడా అవసరం లేదు, స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తాం, మీరు కస్టమర్ని బయటపడేయండి చాలు. ఎందుకంటే 20-25 సంవత్సరాల నుంచి మేము మార్కెటింగ్లో ఉన్నాము, ఎక్కడా మేము చీటర్స్ అనిపించుకోలేదు, ఇక్కడ మేము చీటర్స్ అనిపించుకుంటాం, దయచేసి మీరు వెనక్కి ఇవ్వండి అంటే, నేను వంశీ గారు అని ఆయనకు లాయర్ గారు ఉన్నాడండి, ఆ లాయర్ గారే డైరెక్షన్ మొత్తం. ఆ లాయర్ గారి దగ్గర కూర్చోబెట్టి 2 రోజులు 3 రోజులు నేను మాట్లాడిస్తానని చెప్తే నేను బయటకు వచ్చానండి. తిరిగి నాకు ఆయన ఆన్సర్ చేయకపోతే 10 రోజుల తర్వాత ఇంకొక మార్కెటింగ్ పర్సన్ భవానీ అని అందరం కలిపి ఆహుజా దగ్గరికి వెళ్ళామండి. ఆయనకి వెళ్ళి చేతులు పట్టుకుంటూ, మీరు కస్టమర్ని బయటపడేయండి, మీ డబ్బులు మీకు వచ్చేసినాయి, ల్యాండ్కి సంబంధించిన డబ్బులు శివరామకృష్ణ గారు మాకు అకౌంట్ ఇచ్చారు, మీరు తీసుకున్నది వాళ్ళు తీసుకున్నది 49 కోట్లు, మీకు ఇచ్చింది 105 కోట్లు, మీరు ల్యాండ్ మొత్తం వెనక్కి ఇచ్చేస్తే ప్రాజెక్టులు చేసుకుని కస్టమర్లకి మేము సేవ్ చేసుకుని కస్టమర్లకి హ్యాపీ చేస్తామండి అని అడిగితే ఆయన గన్ చూపించి మెడపెట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా మెడపెట్టి బయటికి గెంటిచ్చాడండి. దీనికి సంబంధించిన మీరు సీసీ ఫుటేజ్ తీస్తే, వాళ్ళ ఇంట్లోదే ఫుటేజ్ తీస్తే మీకు అర్థమవుతుందండి. అంత భయంకరంగా పరమ బూతులు మాట్లాడతా, పరమ దారుణంగా హింసిస్తా అలా బయటికి తోసాడండి. బయటికి తోసేస్తే మేము చెప్పామండి, బయటకు వచ్చినాక పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటాం ఇక్కడే అని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని పంపించారు. కస్టమర్లు అందరూ ఈఓడబ్ల్యూకి వెళ్ళి కేసు పెడితే A1గా శివరామకృష్ణ, A2గా నాగరాజు, A3గా నన్ను పెట్టారు, A4గా ఆహుజాని పెట్టారండి. మా ముగ్గురినే అరెస్ట్ చేశారు, మా ముగ్గురినే జైలుకి పంపించారు. కానీ సునీల్ కుమార్ ఆహుజా గారిని ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, ఆయన ఏం చేయలేదు. అలాగే ఒక 10 రోజులు 15 రోజుల క్రితం ఈడీ వాళ్ళు కూడా శివరామకృష్ణ ఇంటికి, నాగరాజు ఇంటికి వచ్చి అన్ని వివరాలు సేకరించారు. అప్పుడు కూడా ఆహుజా గారి దగ్గరికి వెళ్ళడం జరగలేదండి. అంటే దీన్ని బట్టి వ్యవస్థలను ఆయన మేనేజ్ చేసుకుంటా అనేక మంది అంటే మధ్యతరగతి కుటుంబం అండి. మాకు కట్టిన 700 మంది కూడా చాలా మిడిల్ ఫ్యామిలీస్, వాళ్ళందరూ ఉసురు పోసుకుంటూ ఇవాళ ఎంత దారుణంగా ఉందంటే మేము కూడా ఫ్యామిలీస్తో ఉండే పరిస్థితి లేక ఎక్కడెక్కడో తిరుగుతా ఏదేదో చేసుకుంటే ఎప్పుడు సూసైడ్ చేసుకుందాం అనే పరిస్థితుల్లో మేము రోజులు గడుపుతున్నామండి. ఇలాంటి బాధితులు ఇవాళ మీరు బిగ్ టీవీ వాళ్ళు ఆహుజా, సునీల్ కుమార్ ఆహుజా చరిత్ర బయటికి తీసిన తర్వాత మాకే అనేక మంది ఫోన్లు చేసి, ఎంతోమంది బాధితులు సూసైడ్ చేసుకున్న ఫ్యామిలీస్ వీళ్ళు కూడా ఎంతోమంది బాధితులు ఫోన్లు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సీఎం క్యాంపస్ ముందు
ధర్నా చేసుకుని పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుందాం అనే ప్రయత్నంలో కూడా ఉన్నారండి. ఇది మీరు ఎంటర్ అయ్యి బిగ్ టీవీ వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని చాలా వరకు కొలికి తెచ్చారు. మీరే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కస్టమర్ని సేవ్ చేస్తే మేము మీకు శతకోటి వందనాలు చేసుకుంటాం సార్. అది సునీల్ ఆహుజా ఎవరైతే భారతీ కన్స్ట్రక్షన్ లాంటి వాళ్ళ దగ్గర తీసుకున్న ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా తిరిగి ఇచ్చేయాలి. ఎందుకంటే మా దగ్గర కూడా చాలామంది బాధితులు ఉన్నారు. మమ్మల్ని నమ్మి ఎంతోమంది పెట్టుబడి కూడా పెట్టేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు వారి ఆస్తులు అమ్ముకుంటూ కూడా మా దగ్గర పెట్టుబడి పెట్టారు. కాబట్టి వారికి న్యాయం చేయాలన్నా కూడా మేము సునీల్ ఆహుజా దగ్గరికి వెళ్ళేసి అడగడం కూడా జరిగింది. కానీ తను కిరాతకంగా ప్రవర్తించి మమ్మల్ని మనుషుల కన్నా హీనంగా చూశాడంటూ కూడా ఈరోజు మనతోటి బాధితుడైతే చెప్తున్నారు. వీరి మీద సునీల్ ఆహుజా మీద లీగల్గా కూడా మేము ప్రొసీడ్ అవుతాము, తనకు కఠిన శిక్ష పడే విధంగా కూడా చూస్తామంటూ కూడా ఈరోజు బాధితుడు బిగ్ టీవీతో వెళ్ళి వెచ్చుకున్నాడు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్.